క్యారెక్టర్లో చూపెట్టారు. ఒక ఇన్స్పెక్టర్గా రాశి ఖన్నా యాక్టింగు, విలన్గా యాక్టింగు, మన శ్రీలీల యాక్టింగు ప్లస్ ఐపీఎస్ క్యారెక్టర్ యాక్టింగ్ చాలా బాగుంది. ఈయన బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ చాలా బాగా తీశాడు ఫిలిము. గబ్బర్ సింగ్కి ఉస్తాద్ భగత్ సింగ్ డిఫరెన్స్ ఏంటి, ఏముంది ఇందులో? ఉస్తాద్ భగత్ సింగ్కి గబ్బర్ సింగ్కి ఏంటంటే అందులో టోటల్ కామెడీ ప్లస్ వన్ మ్యాన్ షో అందులో గబ్బర్ సింగ్లో. ఇందులో ఏంటంటే కొంచెము ఫైటింగ్ ఎక్కువ ప్లస్ స్టోరీ. ఈయన కొంచెం దెబ్బ తినడము, మళ్ళీ ఆ దెబ్బకి యాక్షన్ ఎలా తీసుకోవడము, బుద్ధి ఎలా చెప్పాలి విలన్కి చెప్పడము, క్యారెక్టర్ అనేది బాగా చూపెట్టాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కుతుందా, ఓన్లీ ఎక్కువ యాక్షన్ ఉందా? యాక్షన్ ఉంది, ఫ్యామిలీకి కొంచెం తక్కువ ఉంటుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూడలేరు, ఇది చూస్తే అంతా ఫ్యాన్సే చూస్తారు కాబట్టి కొంచెం నాకు కూడా యావరేజ్గా అనిపిస్తుంది. ఫైనల్గా ఏంటంటే ఒక యావరేజ్గా ఫీల్ కలిగింది సినిమా చూసిన బట్టి. అంటే మనం రొటీన్ కమర్షియల్ సినిమా, అంటే ఇటువంటి సినిమాలు గతంలో చాలా వచ్చినాయి. రొటీన్గా అనిపించింది తప్పితే కొత్తదనం ఏమీ లేదు, స్టోరీలో కానీ ఏం కొత్తదనం లేదు. అంటే ఇటువంటి సినిమా ఒకవేళ ఆడకపోయినా సరే ఓహో ఇంత గొప్ప సినిమా ఆడలేదు అని ప్రేక్షకులు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముండదు. అంటే కంపల్సరీ చూడాల్సిన చిత్రం అయితే కాదు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అయితే చేశాడు. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా ఊహించుకొని సినిమాకి వస్తే మాత్రం ఆ రీక్రియేషన్ సాంగ్స్ కానీ దానికి కావాల్సిన, అంటే నిజ జీవితంలో మనం అబ్జర్వ్ చేసిన పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ప్లస్ తనకు తాను ఓన్గా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గురించి తనకు తాను చెప్పుకున్న క్యారెక్టర్ని ఈ డైరెక్టర్ సినిమాలో చూపించాడు అనిపించింది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసుకుంటే టైటిలే చూసుకున్నాం ఉస్తాద్ భగత్ సింగ్. ఆయనకి ఇష్టపడే ఎవరైనా లీడర్ ఉన్నారంటే స్వాతంత్ర సమర గతంలో లీడర్ ఎవరైనా ఉన్నారంటే భగత్ సింగ్ గారు. బుక్స్ చదవటం అని చెప్పడం, నాకు కొన్ని పంచ్ డైలాగ్స్ చాలా బాగా ఎంజాయ్గా ఫీల్ అవుతారు ఫ్యాన్స్ మాత్రం. ఫ్రీడమ్ ఫైటర్ పేరు పెట్టారు కదా, ఏదన్నా ఆర్మీ అలాగే ఏమైనా స్టోరీ ఉందా? అట్టేం లేదు. అంటే తను భగత్ సింగ్ రిలేటెడ్ అట్టేం లేదు. తను భగత్ సింగ్ ఇష్టపడతాడు, చిన్నప్పటి నుంచి బుక్స్ చదువుతాడు అని చూపించడం అట్లా ఉంది తప్పితే ఫ్రీడమ్ ఫైటర్కి లింక్ అనేది ఏమీ లేదు. అంటే లాస్ట్లో కూడా ఒక సోల్జరు ఎక్కడ కూడా లింక్ అనేది లేదు. జస్ట్ తను ఇష్టపడ్డాడు కాబట్టి కేవలం అంటే ఇష్టపడ్డాడు కాబట్టి తను ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఇక్కడ ఉపయోగించుకున్నాడు తప్పితే లింక్ అనేది ఎక్కడా లేదు. ప్రతి సీన్ కూడా ఏంటంటే, అంటే పోలీస్ అంటే మనం జనరల్గా చూస్తుంటాం, ఎవరికైనా కష్టాలు రావటం వాళ్ళు అయ్యో అంటాం, ఈయన వేడుకోవటం ఈయన రావటం, ఇలా రొటీన్గా ఉంది తప్పితే. ఉగాది పండుగ స్టార్ట్ అయింది, ఇక్కడ ఉస్తాద్ పండుగ స్టార్ట్ అయింది. నిజంగా చెప్తున్నా, బయట 2-3 వేలు పెట్టినా దొరకట్లేదు గ్యాసు. పవన్ కళ్యాణే మా బాసు. నిజంగా చెప్తున్నాను, రాజునంటారు కింగ్, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఉస్తాద్ భగత్ సింగ్. అంత బాగుంది మూవీ. అయితే శ్రీలీల గారి లీలలు సెకండ్ హాఫ్లో చాలా బాగున్నాయి. ఒక ఫ్రేమ్లో మాత్రం శ్రీలీల గారు అయితే అరుంధతి మూవీలో అనుష్క లాగా కనపడతారు. నిజంగా మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎత్తరా కాలరే ఎత్తరా చుక్కు. నిజంగా చెప్తున్నా, కాలర్ ఎత్తుకొని చెప్తున్నా, మంచి మూవీ తీసినారు హరిశంకర్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు. హరిశంకర్ గారు మీకు ఉగాది శుభాకాంక్షలు, అలాగే ఉస్తాద్ శుభాకాంక్షలు చెప్తున్నాను. సినిమాలో